ఆదివారం పార్టీ నాయకులతో సమావేశం అనంతరం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ కు తెలంగాణ మంత్రులు ముప్పేట దాడికి దిగారు. కేసీఆర్ కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు పొన్నం, జూపల్లి, వాకిటిలు కేసీఆర్ పాత పురాణం వడ్డించారు. దద్దమ్మలు మీరు, మీ అల్లుడు జగన్ తో బీజేపీతో అంటగాగించి మీరు అంటూ విమర్శించారు. మంత్రుల వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫోర్త్ సిటీ ఎందుకు ఎంచుకున్నా కేసీఆర్ ప్రశ్నకు సమాధానం లేదు. రియల్ ఎస్టేట్ కోసం తప్పితే నగరం మీద శ్రద్ధ ఏది అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహిగా రేవంత్ ను ప్రజల ముందు కేసీఆర్ నిలబెట్టారని కూడా హరీష్ రావు అన్నారు. దానిలో రిజర్వాయర్లో ఒక మోటార్ ఆన్ చేసి కొన్ని నీళ్లు పోసి జాతికి అంకితం చేస్తున్నాడు పాలమూరు ప్రాజెక్టును. అంటే ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా? అసలు నువ్వు శాంక్షన్ చేయకపోతేవి కెనాల్స్, అడ్మిషన్ శాంక్షన్ లేదు, ఏమీ లేవు. దీనికి తోడు అసలు వాటర్ అలొకేషనే లేదు. ఈనాటికి కూడా వాటర్ అలొకేషన్ లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు. మరి ఏది లేకుండా ఇలా పాలమూరు ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, డిపిఆర్ ఏదో రిజెక్ట్ అయింది అని మాట్లాడుతున్నారు. అసలు ఈ డిపిఆర్ అనేది వాస్తవంగా దీనికంటే మొదలు మాట్లాడితే గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జూరాల రిజర్వాయర్ నుంచి 70 టీఎంసీలకు ఆనాటి ప్రభుత్వం మంజూరు ఇచ్చింది పాలమూరు ప్రాజెక్టు. సరే, తర్వాత కేసీఆర్ దాన్ని షిఫ్ట్ చేసి శ్రీశైలం బ్యాక్వాటర్ తీసుకురావడం జరిగింది. 35,000 కోట్లు మంజూరు ఇస్తూ 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా అసలు దానికి అవసరమే. అసలు ఈ పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకో 40,000-50,000 కోట్లు కావాలా, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వాలా. కెనాల్స్లో ఏమీ లేవు. శాసనసభలో నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్పీకర్ గారు కూడా ఎక్కడ కూడా పెద్ద ఆయనకు గౌరవం తగ్గకుండా ఉండే విధంగా శాసనసభ నడుపుదాం, ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడితే కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా సభ నడుపుకుంటే ప్రధానంగా తీసుకొని పోదాం. ప్రజలు గమనిస్తారు, తెలంగాణ యావత్తు చూడాల్సిందే తప్ప ఎవరితో ఎవరు వికరణ చూస్తారని చెప్తుంటే మీరు ఇట్లా మాట్లాడితే పద్ధతి కాదు. తప్పకుండా మాకు బాధ్యత ఉన్నది. రాజకీయ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కార్యక్రమాలకు సంబంధించి ఆర్థిక సంక్షేమం ఉన్న, ఆర్థికపరమైన ఇబ్బందులు మంత్రులంగా మేము కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ వల్ల కొన్ని అంశాల్లో హాస్టల్లో కిరాయిలు కట్టకపోతే తాళాలేసే పరిస్థితి నుంచి, పాత బకాయి మెచ్చార్జీలు కట్టకపోతే కట్టుకుంటూ వస్తూ, మేము గురుకులాలు ఓపెన్ చేసినప్పుడు 300 గురుకులాలు ఉంటే 327 మహాత్మా జ్యోతి పాపలు ఉంటే 300 స్కూళ్ళు కిరాయి బంగ్లాలలో, పౌల్ట్రీ ఫారాలలో ఎక్కడ పెడితే అక్కడ పెట్టిర్రు. వాటిని సొంత భవనాలు కట్టడానికి, వసతులు కల్పించడానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రభుత్వాన్ని సరి చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మీరు కట్టిన కాళేశ్వరం ఏమైందో తెలుసు, మీరు కుర్చీ చేసుకొని కడతాన గౌరవం ఎక్కడుందో తెలుసు ఇప్పటికీ. కాబట్టి చర్చ ఏదైనా ప్రజలందరూ చూడాలి, మీరు మేము మీడియాల ముందు మాట్లాడుకుంటూ కాదు, ప్రజాప్రతినిధిగా మనందరినీ కూడా గౌరవ శాసనసభకు పంపిండ్రు. శాసనసభకు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా శాసనసభ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. అరే మీరు కాలువలే తోవలేదు, దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ఇవ్వలేదు, అన్ని క్లియరెన్స్లే రాలేదు. నేను ఎట్లా చెప్పేది, చెప్తే మందేమని అనుకుంటారా, ప్రజలేమని అనుకుంటారా అనేటువంటి సొయ్యి కూడా లేకుండా జాతికి అంకితం చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అని చెప్పేటప్పుడు మనసుకు పాలమూరు జిల్లా ప్రజలు గుర్తుకు రాలేదా అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా. మినిమం అంటే మినిమం ఆ అంతర్భాగమైనటువంటి సంగమండ కానివ్వండి, భూత్పూర్ కానివ్వండి, చిన్న బండ బలగొట్టడానికి 12 కోట్ల రూపాయలు ఇస్తే 20,000 ఎకరాలకు నీళ్ళంతైనటువంటి ఆలోచన కూడా చేయలే. పాలమూరు రంగానికి సంబంధించినటువంటి డ్యాములు అసంపూర్తిగా పెట్టి డబ్బు ఇవ్వకుండా ఈక్వేషన్ తీసుకోండి. ఉత్తర తెలంగాణకి ఎంతవరకు చేశారో ఒకసారి ఆలోచన చేయండి. దక్షిణ తెలంగాణ మీరు కడుతున్న దానికైతే విరివిగా డబ్బులు ఒకటి ఇవ్వడం ఒకటే కాకుండా
త్వరగతిగా పూర్తి చేయాలి, 3 ఏళ్ళ 4 ఏళ్ళ పూర్తి చేయాలని కాళేశ్వరం మీద పడ్డ తపన ఎందుకు పాలమూరు రంగారెడ్డి మీద లేకపోయా? వాళ్ళు లేనందుకే కదా మన ఎలక్షన్స్లలో కరుగాల్చి వాత పెట్టినట్టు 12 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన పాలమూరు ప్రజలు. అయినా కూడా మళ్ళీ కొత్తగా బయటకు వస్తే తోలు తీస్తాం ఆ పొన్నమని అన్నట్టు. మరి తోలు ఆల్రెడీ కవితమ్మ తీస్తుంది, ఆ తోలుకు ముందు ప్యాచ్లు వేసుకోండి. ఒక మోటార్ ఆన్ చేసి ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక అంటే బాధపడతారేమో కానీ ఆయన వెనకట కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే నేను ప్రిపేర్ అయ్యి రాలేదు అని అసెంబ్లీలోకి వెళ్ళి లేచిపోయిండు. నువ్వు 2 ఏళ్ళు అయింది నీటిపారుదల శాఖ మంత్రి అయ్యి, ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యిరా. ఏంది ఆ ప్రెస్ మీట్లు ఏంది? ఆ ప్రిపేర్ కాకుండా ప్రెస్ మీట్లకు వస్తే నీ పరువు పోతుంది, ఆ ప్రభుత్వం పరువు పోతుంది, రాష్ట్ర పరువు పోతుంది కదా. నేను ప్రిపేర్ చేస్తున్న అధికారులు కూడా మరి సరిగా ప్రిపేర్ చేస్తలేరా? నువ్వు సరిగా ప్రిపేర్ అవుతలేవా? నాకైతే అర్థమవుతలేదు. సగం చదువుతాడు, సగం చెప్తాడు. పురాగ చదవడు, పురాగ చెప్పాడు. నిన్న రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత మరుగుజ్జు మనస్తత్వం అంటే, కేసీఆర్ గారు 7ంటికి ప్రెస్ మీట్ అయితే ఆయన 9 గంటలకు రాత్రి 9:30కి ఇంట్లో చిచ్చాటు పెట్టడం అంటేనే ఆయన ఎంత సంకుచిత మనస్తత్వంతో, ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ఆయన గారు ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమవుతా ఉంది. సరే, అది ఆయన విజ్ఞత, ఆయనకు వదిలేస్తాం. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక అంటే బాధపడతారేమో కానీ ఆదివారం పార్టీ నాయకులతో సమావేశం అనంతరం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ కు తెలంగాణ మంత్రులు ముప్పేట దాడికి దిగారు. కేసీఆర్ కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు పొన్నం, జూపల్లి, వాకిటిలు కేసీఆర్ పాత పురాణం వడ్డించారు. దద్దమ్మలు మీరు, మీ అల్లుడు జగన్ తో బీజేపీతో అంట కాగింది మీరు అంటూ విమర్శించారు. మంత్రుల వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. 4th సిటీ ఎందుకున్నా కేసీఆర్ ప్రశ్నకు సమాధానం లేదు. రియల్ ఎస్టేట్ కోసం తప్పితే నగరం మీద శ్రద్ధ ఏది అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహిగా రేవంత్ ను ప్రజల ముందు కేసీఆర్ నిలబెట్టారని కూడా హరీష్ రావు అన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షాల ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ హారిక లైవ్ లో ఉన్నారు. హారిక, చెప్పండి, కాంగ్రెస్ మంత్రుల ముప్పేట దాడిని ఏ విధంగా చూడొచ్చు? కేసీఆర్ బయటకు రావడం పట్ల భయపడ్డారనుకోవచ్చా? ఆదివారం పార్టీ నాయకులతో సమావేశం అనంతరం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ కు తెలంగాణ మంత్రుల ముప్పేట దాడికి దిగారు. కేసీఆర్ కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు పొన్నం, జూపల్లి, వాకిటిలు కేసీఆర్ పాత పురాణం వడ్డించారు. దద్దమ్మలు మీరు, మీ అల్లుడు జగన్ తో బీజేపీతో అంట కాగింది మీరు అంటూ విమర్శించారు. మంత్రుల వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. 4th సిటీ ఎందుకన్నా కేసీఆర్ ప్రశ్నకు సమాధానం లేదు. రియల్ ఎస్టేట్ కోసం తప్పితే నగరం మీద శ్రద్ధ లేదు అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహిగా రేవంత్ ను ప్రజల ముందు కేసీఆర్ నిలబెట్టారని కూడా హరీష్ రావు అన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ హారిక ఉన్నారు. చెప్పండి హారిక, కాంగ్రెస్ మంత్రుల ముప్పేట దాడిని ఏ విధంగా చూడొచ్చు? కేసీఆర్ బయటకు రావడం పట్ల భయపడ్డారనుకోవచ్చా? డెఫినెట్ గా ఇది కేసీఆర్ రాకతో పొలిటికల్ హీట్ పెరిగిందనే చెప్పుకోవాలి తెలంగాణలో. అయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2 సంవత్సరాలు గడిచిన తరువాత కేసీఆర్ ఒకేసారి ఇంత దాడి చేశారు అని చెప్పేసి ఒక పక్క ఇటు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే దీంట్లో ఏదైతే ఇప్పటికీ ఇటు మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇటు వాకిటి శ్రీహరి కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, వీళ్ళు మాట్లాడిన మాటల్లో అంటే ఏదైతే ఇప్పుడు మీరు
ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసింది ఏంటి, అటు కాళేశ్వరం విషయాలు కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా స్కాములు కావచ్చు, వీటి గురించి మాట్లాడుతూనే ఇటు ఏదైతే మీ అల్లుడు హరీష్ రావు కూడా ఎన్ని ఇటు జగత్తో కావచ్చు, ఇటు బీజేపీతో అంటగాగిన విషయం మర్చిపోయారా అని చెప్పేసి ఇలాంటివి మాట్లాడుతూ, అలాగే పాలమూరు మీద సడన్ గా ప్రేమ ఎలా వచ్చింది అని కూడా మాట్లాడారు. అంటే ఇంతకాలం అంటే నిన్న ఎప్పుడైతే కేసీఆర్ మీటింగ్ కి వచ్చి ఇదంతా మాట్లాడారో, పాలమూరు మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించిన ఏదైతే కరువు ప్రాంతాలని మేము సస్యశ్యామలంగా చేశాము అని చెప్పేసి నిన్న కేసీఆర్ మాట్లాడారు. దీనికి ఇటు డిఫెండ్ చేసుకుంటూ ఇటు మంత్రులు మాట్లాడారు. అలాగే ఇటు నిన్ననే కేసీఆర్ సభ జరిగిన అంటే మీటింగ్ జరిగిన వెంటనే తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక పక్క దీనికి సంబంధించి ఒక చిట్ చాట్ అయితే ఏర్పాటు చేశారు జర్నలిస్టులతో. అయితే అందులో కూడా అంటే ఆయన చేసింది ఏమీ లేదు, ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడుతూ వచ్చారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే రాజకీయంగా హీట్ అయితే కొనసాగుతుంది అని చెప్పుకోవాలి. ఇది మరి ఇప్పుడు ఇంకో 2-3 రోజుల్లో దీనికి కార్యాచరణ కూడా రూపం దాల్చబోతుంది అని చెప్పేసి ఆల్రెడీ కేసీఆర్ ప్రకటించారు. అంటే కేసీఆర్ వచ్చాక కారు జోరు పెరుగుతుంది అని చెప్పేసి అందరు ఎక్స్పెక్ట్ చేశారు. అదే విధంగా జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇప్పటికీ ఇటు ప్రతిపక్షాలు ఇటు ప్రధాన పక్షం రెండు ఒకటికొకటి ఇటు మాటల పోరైతే జరుగుతూనే ఉంది. అందులో ముఖ్యంగా ఇవాళ హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయాల్ని ప్రస్తావించారు. ఏదైతే పాలమూరుకు వీళ్ళు చేసిన అన్యాయం ఎలాంటిది అనేది మళ్ళీ చెప్తూనే అసలు ఏం చేశారు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇటు మిగతా మంత్రులు కావచ్చు, అసలు ఏం చేశారు అని చెప్పేసి ఇటు ఈయన ప్రశ్నలు. అంటే పూర్తిగా ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణని మళ్ళీ ఒక పొలిటికల్ వైపు దృష్టి మళ్లించారనే చెప్పుకోవాలి. మరి ఈ నీళ్ల విషయం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు 45 టీఎంసీల తీసుకురావడం మీద ఈ సంతకాల సేకరణ అయిపోయింది, అది ఆల్రెడీ అమలైపోయింది. కానీ దీనికి సంబంధించి మరి ఇప్పుడు ఆ 45 టీఎంసీలకు సంబంధించే ఇప్పుడు వాదన జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మరి ఎలా వెళ్ళబోతోంది మరి ముందుకు. మరి ఇటు ఒక పక్క కేసీఆర్ ఆల్రెడీ ప్రజా ఉద్యమాన్ని చేస్తాము అని అంటున్నారు, బహిరంగ సభలు ఏర్పరుస్తామంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం చేసింది, అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అసలు ఏం చెయ్యలేదు అని చెప్పడానికి పూర్తిగా సన్నద్ధం అయ్యారనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది, వీళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగాను, ఇక కథ ఇంకా వేరే ఉంటది, ఇప్పటి వరకు ఒక కథ, రేపటి నుంచి ఇంకో కథ అని చెప్పేసి ఆయన ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేశారు. మరి ఈ వార్నింగ్ దృష్ట్యా మరి ముందు ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది శ్రీజ. మరి ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఇటు రైతాంగానికి ఎలా ఇవన్నీ కన్వే చేస్తారనేది కూడా చూడాలి. అంటే మరి ఈ నీళ్ల గురించి, అదే ఈ ప్రాజెక్టుల గురించి అంటే దాదాపు 90% కంప్లీట్ చేసినప్పటికీ ఇంతవరకు ఈ 10% ఉంది. ఆ 10% ని కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేదు అని చెప్పేసి ఆరోపణలు అయితే చేశారు. మరి ఈ 10% ఎత్తలేని ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఎలా చేస్తుంది, మరి దీని గురించి డిఫెండ్ ఎలా చేసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు మహబూబ్ నగర్ జిల్లాకి ఆల్రెడీ ఇప్పుడు మంత్రులు వెళ్లారు. మరి అక్కడ పర్యటన చేసిన తర్వాత వాళ్ళు ఏం ప్రస్తావిస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కరువు ప్రాంతంగా మనం పరిగణించామో ఈ రంగారెడ్డి పాలమూరు జిల్లాలు, అవి ఇప్పుడు సస్యశ్యామలంగా ఉన్నాయా లేవా, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో అయ్యిందా లేకపోతే కాంగ్రెస్ హయాంలో అయ్యిందా, అది తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిన పరిస్థితి ఉంది, అది ఆయా జిల్లాలు ప్రజలు గుర్తించాల్సి ఉంది. కానీ ఇటు ప్రముఖులు అంటే ఇటు నేతలు మాత్రం మేం చేశామని చెప్పేసి ఇటు చెప్పుకుంటున్నారు. కాబట్టి మరి ఇప్పుడు ప్రజలు ఎలాంటి ఆలోచన చేస్తారు అనేది కూడా చూడాలి. పైగా ఇప్పుడు ఆల్రెడీ ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఇటు బహిరంగ ఎన్నికల్లో కావచ్చు, ఇటు శాసనసభ ఎన్నికలు కావచ్చు, అంటే పూర్తిగా ఇటు కాంగ్రెస్ కి ఉండడంతో కర్రు కాచి వాత పెట్టింది ఎవరికి అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేశారు. అలాగే ఇంకా ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాజకీయ పార్టీలు ముందుకెళ్తున్నట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముందు ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. మరి నిన్న ఇది ఇంటర్నల్ మీటింగ్ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ
నాయకులందరూ మరి ఏ నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయాల మీద ఇప్పుడు పూర్తిగా ఎలా ఉండబోతున్నారు? అంటే ఈ పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇష్యూయేనా, లేకపోతే ఇంకా ఈ పథకాల గురించి కూడా ఎప్పటికప్పుడు ఇటు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అవి నెరవేరనివి 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్, అందులో ఒక్కటి కూడా నెరవేరలేనిది. ఈవెన్ 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పి అది కూడా బీసీలను మోసం చేసిందనే ఇప్పటికీ ఆరోపిస్తూ ఉంది. మరి ఇవన్నింటికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ మరి గలం ఎలా విప్పుతుంది? మరి కేసీఆర్ ఇంకా రంగంలోనే ఉంటాను అంటున్నారు, ఫీల్డ్ మీద ఉంటాను అంటున్నారు, ఫామ్ హౌస్ ని వీడాను అంటున్నారు. మరి ఇక ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా చూడాల్సిందే. ముందు ఖచ్చితంగా ఒక పొలిటికల్ వార్ అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక.